మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ప్రతి సినిమాకి మీరు సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మీరు పడ్డ ప్రతి సినిమాకి ఒకే కష్టం అన్నది అది క్లియర్గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది, ఫ్లాప్ అయిన సినిమా కూడా. బట్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన సినిమా ఏది? డిసప్పాయింట్ అంటే 2 సినిమాలు. ఒక సినిమా వచ్చి మనసారా. ఓకే. ఆ సినిమా ఇప్పుడు చెప్తే బాగోదు, బికాజ్ సినిమా అయిపోయింది. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే. మా అబ్బాయితో సినిమా అని చెప్పేసి అడిగాడు ఆయన. సరే చేద్దాం సార్, ట్రై చేద్దాం. హీ వాజ్ నాట్ అ గ్రేట్ లుకింగ్ ఫెలో, అంటే పెద్ద మన కన్వెన్షనల్ టర్మ్స్లో చూస్తే ఒక గొప్ప అందమైన హీరో కాదు. సో సరే, అతను ఫేషియల్ స్ట్రక్చర్కి, అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక కథ అనుకుందాం అని చెప్పేసి అప్పుడు మనసారా కథ అనుకున్నాం. దానికి విపరీతంగా కష్టపడ్డాం. వాళ్ళ ఫాదర్ మనకి చెప్పిన బ్రీఫ్ ఏంటంటే, మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయాలి. సరే యాక్షన్ సినిమా తీద్దామని చెప్పేసి, సరే దానికి ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నాం. కేరళలో కలరిప్పైట్ అనే ఒక మార్షల్ ఆర్ట్. అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏమిటో తెలియని ఒక కుర్రాడు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకుని అది గెలిచి అమ్మాయిని గెలుచుకున్నాడు అనేది కథ. బేసిక్ కమర్షియల్ విన్నింగ్ ఫార్ములా. చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం ఆ సినిమాని, బాగా కష్టం. అంటే ఇక అది కేరళ వెళ్ళి సెట్లు, మ్యాచింగ్, ఆ కుర్రాడికి పెద్ద ఇది రాకపోవటం, ఇవన్నీ. ఫైనల్గా సినిమా తీసాం. సినిమా బాగుంది అనుకున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ఆ సాంగ్స్ అసలు అన్బిలీవబుల్ సాంగ్స్, ఆ షూట్ చేసిన లొకేల్స్, అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. బట్ ఆ సినిమాకి పెద్ద రిసెప్షన్ రాలే. వైజాగ్లో ఒక చోట ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది ఆ సినిమా, మిగతా ఎక్కడ ఆడలేదు ఆ సినిమా. అదొక డిసప్పాయింట్మెంట్. రెండోది లడ్డు బాబు. అదే చెప్తాను అనుకున్నాను. లడ్డు బాబుకి సేమ్ కష్టం నాకు, ఆ హీరోకి. ఏది ఇంగ్లాండ్ వెళ్ళి ఆ మేకప్ టెస్టులు చేసి ఆ మేకప్ తీసుకొచ్చి మన వెదర్లో ఆ మేకప్ సూట్ అవ్వక, పాపం అతను ఆ మేకప్ వేసుకుని ఒక 60 రోజులు యాక్ట్ చేసి ఆ ఫ్యాక్ట్ సూట్లో లోపల ఉడికిపోతూ ఉంటుంది చేసి. నేనేమనుకున్నానంటే, నరేష్తో అందరూ స్లాప్స్టిక్ కామెడీస్ చేస్తున్నారు కదా, ఓ మీనింగ్ఫుల్ కథ చెప్దాం. అది పెద్ద బోర్ అని డిస్మిస్ చేస్తారు. బట్ అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందా అంటే, ప్రీ ఎలక్షన్ హడావుడిలో పడింది రిలీజ్. కరెక్ట్. మరి అది రాంగ్ టైంలో పడిందా, లేకపోతే నిజంగానే బోరింగ్ ఫిల్మ్ అనేది నాకు ఇవాళకి అర్థం. ఈ 2 సినిమాలు నేనైతే ఐ లైక్ ఇట్ అండి. మంచి సినిమా లడ్డు బాబు. మరి అదే అందుకే అడిగాను, ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటుంది? మీ అనాలిసిస్ ఏంటండి? అంటే నేను ఐ థాట్ నరేష్ మీద స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యన. నరేష్ స్లాప్స్టిక్ కామెడీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో మీనింగ్ఫుల్ స్టోరీ ఒక కొత్త గెటప్తో ఇస్తే ఏమన్నా అనుకుంటే, అది కూడా అది మరి అతనే బిగ్ క్వశ్చన్ మార్క్ అది. ఈ 2 సినిమాలు. ఆ సినిమా మనసారా అతనితో యాక్షన్ సినిమా తీయమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే, లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు. మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. బట్ సార్, చెన్నై పెద్దయ్య కలిపి 19 ఫైట్లు ఉన్నాయండి ఆ సినిమా. క్లైమాక్స్ ఫైటే 10 రౌండ్స్ 16 నిమిషాల ఫైట్ అది. మరి యాక్షన్ సినిమా. బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట. ఏది యాక్షన్ సినిమా, ఇది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో లైక్ దట్ ఈ 2 సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి తర్వాత? ఎస్, బోత్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ ఓవ్ మీ మనీ. అండ్ వెల్, ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. కనిపించినప్పుడల్లా, లేకపోతే మనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ పర్టికులర్ థియేటర్లో 100 రోజులు ఆడడానికి కారణం ఏంటి? వైజాగ్లో సార్. వైజాగ్ నాకు అదే అర్థం లేదండి. బట్ మేబీ దే లైక్ ఇట్. ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది సినిమాది. ఓకే. బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్లో 100 days ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా.
అండ్ దాంతో మీరు ఆ శ్రీవిద్యని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీదివ్య శ్రీదివ్య మీరు అవును, ఇంట్రడ్యూస్ అవును, చేశారు. అవును. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆవిడ స్టార్ అయి కూర్చుంది పెద్ద స్టార్ అంటే కదా తమిళ్లో అమ్మాయి. నేను తర్వాత అమ్మాయి సినిమాలు ఏం చూడలేదు నేను. అప్పుడు అమ్మాయి షీ వాజ్ వెరీ యంగ్. ఎస్ అది టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చారు మీరు. టీవీ సీరియల్ కూడా కాదు, నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు. మా అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో ఒక అతను పలానా ఎవరో ఒక అమ్మాయి ఉందండి స్క్రీన్ టెస్ట్ చేస్తారా పిలిపించమాను. వచ్చింది అమ్మాయి, స్క్రీన్ టెస్ట్ చేస్తుంటే ఎందుకు నేను ఆ రూమ్లోంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే బయట ఒక అమ్మాయి ఇలా స్తంభానికి ఆనుకుని ఇలాగే నుంచి నాయకు చూస్తుంది. ఎవరి అమ్మాయి అని అడిగాను. ఆ లోపల ఉన్న అమ్మాయి సిస్టర్ సార్ అన్నారు. సరే ఓ పని చేయండి, ఆ అమ్మాయి కాపీ స్క్రీన్ టెస్ట్ ఈ అమ్మాయికి చేయమని అన్నాను. సో ఈ అమ్మాయికి ఆ కేరళ గెటప్ వేసి స్టిల్స్ అన్నీ తీసాను, చూసాను స్టిల్స్. ఈ అమ్మాయి ఫిక్స్ చేసాను అంతే సార్. అదే శ్రీదేవి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ అంతే. ఎప్పుడైనా మళ్ళీ ఆవిడ మిమ్మల్ని ఫోన్ కానీ ఈ ఎప్పుడైనా మధ్యన ఎప్పుడు కలవలేదు సార్ అసలు. ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒకసారి ఎప్పుడో కనిపించింది, ఎక్కడో డబ్బింగ్ థియేటర్లో ఎక్కడో. ఆ తర్వాత నెవర్ మెట్. అంటే ఇప్పుడు స్టార్ అయ్యాక ఒకసారి కూడా మీకు అంటే అంటే ఇలాంటివి ఉండవు. నేను కూడా అంతే సార్, నేను కూడా అలాగే. ఇప్పుడు 2 సైడ్ల నుంచి ఉండాలి. నేను కూడా వాళ్ళతో టచ్లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి. బట్ నేను కూడా ఎందుకు, అది కదా మీరు కదా లిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు అలా అనుకోను సార్. మనం ఎవరికి ఏ ఫేవరు చేయట్లేదు. మన అవసరం గురించి అవతలని వాడుకుంటున్నాం. ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయింది, ఎక్సలెంట్. ఇప్పుడు నేను వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకేదో లైఫ్ ఇచ్చాను, ఇది కాదు. దట్ ఈస్ దర్ డెస్టినీ. ఎస్, వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. వాళ్ళ పాత్రలో మనం వాళ్ళకి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. అంతేగాని ఎవరికి లైఫ్ ఇవ్వటం ఇవన్నీ ఉండవండి. అలా మీరు రాజీవ్ మీనన్ గారి విషయంలో, రామనాయుడు గారి విషయంలో అలాగే ఫీల్ అవుతారా మరి? 100%. నాకెవరు లిఫ్ట్ ఇవ్వలేదు అని. 100%. నాకు యాక్చువల్గా ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి సార్? లిఫ్ట్ అనేది ఏంటి? లిఫ్ట్ అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా బాధ్యతగా ఎప్పుడైనా కాల్ చేయడం కానీ, ఎప్పుడైనా ఇది ఒక నాకు అంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోద్ది కదా, వీళ్ళ ఫలానా దగ్గర నేను నేర్చుకున్నాను, ఫలానా దగ్గర. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉంటుంది 100%. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బండి కదలదు కదా. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. బట్ నేను అనుకుంటా ఎవరికి లిఫ్ట్ ఇవ్వరండి. ఇది జస్ట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ దర్ డెస్టినీ. అండ్ సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో స్పాట్లో సీన్స్ మార్చడం కానీ, డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే, ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్ట్లో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అంతకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఈ దీనికి డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.